మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇక్కడ వేల్ సింబల్ కనపడుతుంది కదండి, ఆ వేల్ సింబల్ క్లిక్ చేసి బెల్ కనపడుతుంది కదండి, ఆ బెల్ దగ్గర క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా షార్ట్ వీడియోలో కూడా ఒకసారి చూడండి, ఇక్కడ వేల్ సింబల్ కనపడుతుంది కదండి, అక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మన వీడియోస్ మీకు రెగ్యులర్గా నేను ఏం పెట్టినా కూడా మీకు వచ్చేస్తాయి నోటిఫికేషన్. ఈ తోటకూర వళ్ళండి, మామూలుగా తోటకూర తిన్న వాళ్ళు ఉంటారు కదండి, పిల్లలు మామూలుగా రెగ్యులర్గా మనం తోటకూర పప్పు కానీ ఏం పెట్టినా కూడా తినరు. ఇవి తోటకూర వళ్ళలాగా ఇలా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి చూడండి. ఇది పచ్చానం పప్పు అండి. నేను 3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇదేంటంటే బరగ్గా అవసరం లేదండి, కొంచెం ఫైన్గా అవసరం లేదండి, కొంచెం బరగ్గా మిక్సీ పడితే సరిపోతుంది. ఇందులో వీడియోలో చూపించిన విధంగా 2 ఎండుమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసుకోండి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని, తర్వాత జీలకర్ర కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇందులో 3 వెల్లుల్లి రేకలు కూడా నేను వేస్తున్నానండి. అవి కూడా వేసుకుని ఏంటంటే ఫైన్గా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. ఫైన్గా మిక్సీ పట్టుకుంటే ఏంటంటేనండి మనకి మెత్తగా ఉంటుంది కాబట్టి పంటికి పప్పులు అనేది తగలకుండా ఉంటుందండి. మీరు కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, తోటకూర నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఒకసారి నేను కట్ చేసేసుకున్నాను. ఇంకా కొంచెం మామూలుగా తోటకూర కాడలు కానీ అవి కానీ మామూలుగా ఎక్కువ అలా కనిపిస్తే బాగోదు కాబట్టి వీడియోలో చూపించిన విధంగా కొంచెం మెత్తగా కొంచెం చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని తోటకూర మామూలుగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మెత్తగా కలిసేలాగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. దీంట్లో ఏంటంటే మిక్సీలో వేసుకున్నప్పుడు ఏంటంటే వాటర్ అనేవి ఏమీ పొయ్యక్కర్లేదండి. మేము వాటర్ పోయకుండానే సరిపోతాయి. వాటర్ పోస్తే ఏంటంటేనండి మామూలుగా జారుగా వచ్చేస్తాయి. వాళ్ళకి ఇలా అయితే కుదరదండి. మామూలుగా అయితే చూసారు కదా, నేను వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు. ఆల్రెడీ తోటకూరలో మనం కలిపేటప్పుడు తోటకూరలో నుంచి గట్టిగా పిసికేటప్పుడు వాటర్ వస్తాయి కాబట్టి మామూలుగా ఇందులో వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఏమైనా నాకు మిక్సీ తిరగట్లేదు అంటే కనుక కొంచెం వాటర్ పోసుకోండి, అంతే తప్ప మామూలుగా అయితే వీటిలోకైతే వాటర్ ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, వీడియోలో మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం వడలో ఇలా చేతితో రౌండ్గా చేసుకుని మనం చేతిలో ఇప్పుడు మనం గారెలు ఎలా ప్రెస్ చేసుకుంటామో ఇవి కూడా అలానే ప్రెస్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి ఏంటంటే మామూలుగా అతుక్కోవండి. మామూలుగానే ఇలా మనం వేయడంగానే ఒక 2 నిమిషాలకి వాటి అంతటికి పైకి మామూలుగా లేస్తాయి. ఏమని గరిటె పెట్టి ఇలా అలా లేపాల్సిన అవసరం లేదు. చూసారు కదా వీడియోలో. ఇలా తీసిన తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లోనే పెట్టుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హైలో పెట్టేస్తే ఏంటంటే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల అనేది పచ్చిగా ఉంటాయండి. ఇవి ఏంటంటే మనం వేయించినవి ఏవి లేవు కాబట్టి మొత్తం పచ్చిగానే ఉంటాయి కాబట్టి ఇందులో తోటకూర అవన్నీ వేగాలి కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా సిమ్లోనే పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఏంటంటే ఈ టోటల్ ప్రాసెస్లో ఏంటంటే తోటకూర వేగాలి, వడలు కూడా వేగాలి కాబట్టి సిమ్లోనే పెట్టి వేయించుకుంటే కరకరలాడుతూ బాగుంటాయండి. ఇవి ఏంటంటే మెత్తగా అయితే ఉండవండి, కరకరలాడతాయి. చాలామందికి చేత్తో వేసుకోవడం రాదు కాబట్టి నేను అరిటాకులో వేసి ఒకసారి చూపిస్తున్నాను. మామూలుగా ఏంటంటే చిన్నపిల్లలు ఏంటంటే చిట్టిగానే ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి నేను అలా వేసానండి. పెద్దోళ్ళకి మామూలుగా కొంచెం పెద్దగానే వేసాను. చూడండి. వడలు అయితే చాలా బాగుంటాయి. వీటి కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అవును ఫ్రెండ్స్, చాలా బాగుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.